పార్టీ చలో రాజ్భవన్ అంటూ ఆందోళన చేపట్టింది. సేమ్ టైం ఆ జిల్లా హస్తం నేతలు మాత్రం ఓ సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు. అమాత్యుడి తీరుపై అసమ్మతి గళం వినిపించారు. డీసీసీ ఆఫీసులో జరిగిన ఆ సమావేశం కరీంనగర్ కాంగ్రెస్ కల్లోలం సృష్టిస్తోంది. తనపైనే ధిక్కార స్వరమ అంటూ ఆ మంత్రి గరంగరం అవుతున్నారట. ఇంతకీ ఆ అసమ్మతి నేతలెవరు? ధిక్కార స్వరం వెనుక ఉన్న కారణాలేంటి? ఆ నేతలు టార్గెట్ చేసిన మంత్రి ఎవరు? కరీంనగర్ కాంగ్రెస్ నేతల అసమ్మతి రాగం. సీక్రెట్ మీటింగ్లో జిల్లా మంత్రిపై విమర్శలు. విషయం తెలిసి అమాత్యుడి గరం గరం. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో మొసలం మొదలైంది. అధికారంలోకొచ్చి ఏడాది గడిచినా పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత దక్కడం లేదంటూ డీసీసీ ఆఫీస్లో అసమ్మతి నేతలు సమావేశమవడం రచ్చకు దారితీస్తోంది. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని సీనియర్లు అసహనం వ్యక్తం చేశారు. కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురమళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఓపెన్ సీక్రెట్ మీటింగ్ కు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరవడంతో పార్టీలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. అంతర్గత విభేదాలు రచ్చకెక్కినట్లయింది. అధిష్టానం తీరుపైన కొందరు అసహనం వ్యక్తం చేస్తే మరికొందరు ఏకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ నే టార్గెట్ చేస్తూ తమ ఆవేదనను వెళ్లగక్కారట. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కీలకమని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే తనకు తెలియకుండానే మంత్రి పొన్నం ప్రభాకరే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహంగా ఉన్నారట పురమళ్ల శ్రీనివాస్. ఇటీవల భర్తీ చేసిన సుడా చైర్మన్, లైబ్రరీ చైర్మన్ నామినేటెడ్ పదవులతో పాటు నిధుల కేటాయింపు, ఇసుక రీచుల కేటాయింపులన్నీ ఎవరికీ సంబంధం లేకుండా మంత్రి పొన్నం సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి శ్రీధర్ బాబు జిల్లా కేంద్రానికొస్తే సమాచారం ఇస్తున్నారు గాని మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఇతర మంత్రులు వస్తే సమాచారం ఇవ్వడం లేదంటూ మండిపడుతున్నారట జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలు. కనీసం ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని, కార్యకర్తలకు పనులు అవసరమైతే ఎవరి దగ్గరికెళ్లాలో తెలియడం లేదంటున్నారు. ప్రతిపక్షంలో చెమటోడ్చి శ్రమిస్తే ఇప్పుడు అధికారంలో ఉన్నామన్న ఆనందం లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట మరికొందరు నేతలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ గెలవకపోవడంతో మంత్రుల దగ్గరకు క్యాడర్ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులే అయినా ఎవరి అనుచర వర్గం వారిని ఫాలో అవుతున్నారు. అయితే క్యాడర్ ఎవరి వెంట నడవాలో అర్థం కాని గందరగోళం నెలకొందట. మరోవైపు తమ నేతను టార్గెట్ చేయడంపై పొన్నం అనుచరులు సీరియస్ అవుతున్నారు. ఎన్నికలకు ముందు పార్టీలోకొచ్చిన వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇస్తుండటంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మారిపోయింది కరీంనగర్ కాంగ్రెస్ లీడర్ల పరిస్థితి. పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి వర్గ విభేదాలతో నష్టం చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. డీసీసీ కార్యాలయంలో జరిగిన మీటింగ్ పై అధిష్టానం సీరియస్ గా ఉందట. ఆ మీటింగ్ లో పాల్గొని మంత్రి పొన్నంకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ఎలాగైనా పార్టీ నుంచి పంపించేయాలనే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. షోకాజ్ నోటీసులు కూడా రెడీ అవుతున్నాయట. మరి కరీంనగర్ కాంగ్రెస్ లో మొదలైన ముసలం ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి.